హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా అయితే చాలా బాగున్నామండి. ఇక్కడైతే నేను మార్నింగ్ 5:30కి అయితే లేసి అయితే ఛాయ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే పిల్లల వ్యాన్ అయితే 6:30కి అలా వస్తుంది. ఆలోపు అయితే పిల్లలకైతే వంట చేద్దాం అనేసి అయితే లేసాను. ఇక్కడైతే ఛాయ్ పెట్టేసి కొంచెం ఇడ్లీ అలా పెట్టేసి అయితే బయటకు వచ్చాను అనమాట. వ్యూ ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్ అనేసి చూద్దాం అనేసి బయటకు వచ్చాను. కొంచెం అయితే చీకటిగానే ఉందండి. కొంచెం భయపడుతూ అయితే బయటకు నాకు భయం చీకటి అంటే. ఇంకా అలా బయటకు వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నాను. చాలా బాగుంది. చల్ల గాలి అయితే వస్తుందన్నమాట. పొద్దున్న పక్షుల సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఇంత పొద్దున్న కొంచెం చీకటి ఉందనేసి ఇంట్లోకైతే వెళ్ళిపోయి అయితే ఇంకా కొంచెం బయట ఊడ్చేసుకుందాం పిల్లలు వెళ్ళక ముందుకే అనేసి నేను ఇంకా బయట అయితే లైట్ వేసుకుని అయితే ఊడ్చుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళక ముందుకే మనం బయటంతా ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకోవాలంట. అది మంచిదంట. నాకు తెలిసింది రీసెంట్గానే. ఇంకా అలా అనేసి నేనైతే ఇంకా పిల్లలు అయితే ఇంట్లో రెడీ అవుతున్నారు. నేనైతే బయటకు వచ్చేసి ఇంకా బయటంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇలా అయితే నా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా మా వారైతే ఇంకా పనికి వెళ్ళిపోతాను. ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే పని చేసుకొని అయితే నాకు కొంచెం టిఫిన్ అయితే పెట్టేసి అన్నాడు అనమాట. ఇంకా అందుకనేసి కొంచెం బయట అయితే ఊడ్చుకొని అయితే వస్తానని చెప్పాను. ఇంకా ఇదంతా ఊడ్చేసుకొని ఇంట్లోకి వెళ్ళేసి అయితే ఇంకా మా వాళ్ళ టిఫిన్ అదంతా చూసుకొని అయితే బయటకు వచ్చి ఇదంతా చదువుకుంటున్నాను అనమాట. ఇంకా ఖాళీగా కూర్చుండడం ఎందుకనేసి. మా వారు బిజీ ఉన్నారంటే ఇంకా ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలీదు ఆయన పని అంతా. ఇంకా మా పిల్లలు అయితే వ్యాన్ వస్తుందనేసి తొందరగా అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా, అరుస్తూనే ఉన్నాను అనమాట. గుర్తు చేస్తూనే ఉన్నాను. లేకపోతే గుర్తు చేయకపోతే పిల్లలు అయితే అస్సలు మాట వినరనమాట, లేట్ చేస్తారు. ఇక్కడైతే పాలు అయితే పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే మాత్రం ఇంకెంత బాగా వెలుతురు వచ్చి ఎంత క్లియర్గా క్లారిటీగా ఎంత స్వచ్ఛంగా ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో బయట. చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా, చాలా రిలీఫ్గా, చాలా బాగా అనిపిస్తుంది. ఈ మొక్కలు ఇవన్నీ చూస్తుంటే ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో చూడండి. మా చెట్టుకైతే చాలా పువ్వులు అయితే వచ్చాయి ఈసారి అయితే. నేను చెట్టు చనిపోతుందేమో అనుకున్నా, బట్ బతికింది వర్షాలకి. చాలా పువ్వులు అయితే వచ్చాయి. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలా మా స్మెల్ వచ్చే చెట్లు ఇంట్లో ఇక్కడ మన ఇంటి దగ్గర పెట్టుకుంటే పాములు అవి ఇవి వస్తాయంట. నిజమేనా? అది నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే బండి అయితే తీస్తున్నాడు కదా మా రెండవ బాబు అనమాట. ఆ బండి మా వాడు ఎంత ఈజీగా అయితే తీసాడో నేనైతే అస్సలే తీయలేను. నాకు అస్సలు చేత అవ్వదు. ఆ బండి ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో నాకు అర్థం అవ్వదు. చాలాసార్లు నేర్చుకోవడానికి మస్తు ట్రై చేశాను, బట్ నాకు ఎందుకో రాలేదు. అది బరువు అనిపించింది చాలా. మేము ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు, మేము మాత్రమే ఉండేటోళ్ళము. మేము బయట అయితే ఇక్కడ చైర్స్ అయితే వేసుకొని అయితే కూర్చొని అయితే ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇప్పుడైతే చాలా ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ ఇంకా ఓన్ హౌస్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ ముందు మనం అలా కూర్చుంటే బాగుండదు అనేసి ఇంకా ఇంట్లో నుంచి అయితే బయటకైతే రామన్నమాట. ఇంకా బయటికి రావాలి కొంచెం సేపు అట్లా తిరగాలనుకుంటే మేము మేడపైకి అయితే వెళ్ళి ఇంకా కొద్దిసేపు పిల్లలతో అయితే ఆడుకొని అయితే పైన కూర్చొని అయితే వస్తామన్నమాట. ఇంకా ఇక్కడైతే మా చిన్నోడికి అయితే బాటిల్లో వాటర్ అయితే పట్టిస్తున్నాను. పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతామనే కానీ ఇంకా పిల్లలు బాటిల్లో వాటర్ గిట్లా ఏం పోసుకోరు. ఇంకా నేనే పట్టించి ఇవ్వాలన్నమాట, గుర్తు చేయాలి వాళ్ళకి. లేదంటే మర్చిపోయి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా మా పిల్లల వ్యాన్ అయితే వచ్చేసింది, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక్కడైతే బయట అయితే ఊడ్చుకున్నాను కదా, ఇంకా ముగ్గు పెడదామనేసి అయితే వాటర్ అయితే పడుతున్నాను. కానీ ఇంత పొద్దున్న నేను ముగ్గు పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కొన్నిసార్లు పండగలు ఏమైనా వచ్చినాయి అంటే నేను నైటే చేసుకుంటాను. కానీ ఇంకెప్పుడన్నా కొంచెం వీలు
అవ్వట్లేదు నైట్ అని అంటే ఇంక మార్నింగ్ అయితే పొద్దున్నే లెగుస్తాను. పండగలు అప్పుడే కానీ నార్మల్ టైంలో అయితే నేను ఎప్పుడు పొద్దున్న లేసి అయితే ముగ్గు పెట్టాను. ఎందుకంటే ఇంట్లో పని చేసుకొని ఇంకా మా పిల్లలు మా వారు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి మా వారు పనికి వెళ్ళిపోయే వరకు ఇంకా నాకు 7:30 8 అలా అవుతుంది. ఆ టైంకి అయితే నేను బయట ఊడ్చుకొని అయితే ముగ్గు పెట్టుకుంటాను. కానీ ఇంత పొద్దున అయితే ముగ్గు అయితే పెట్టలేదు. చాలా బాగా అనిపించింది నిజంగా. పొద్దున ముగ్గు పెట్టుకుంటే ఆ పక్షుల సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా ముగ్గు పెడుతుంటే. బయటనే కాసేపు ఇలా కూర్చోవాలనిపించింది నిజంగా. కానీ ఇంకా బయట కూర్చుంటే అవ్వదు కదా, ఎందుకంటే నేను ఈ బయట పనులు చేసుకునే లోపు ఇంకా పనామె అయితే వస్తుందన్నమాట. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా బయట అయితే పని చేసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళి అయితే మొహం కడుక్కొని అయితే ఛాయ్ తాగాలి. ఇంకా నేను ఛాయ్ తాగలోపు అయితే ఆమె వచ్చేస్తుంది. ఇంక అందుకనేసి నేను బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సింపుల్గా అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 5 చుక్కలు, నేను ఒక ముగ్గు అనుకుంటే ఇంకో ముగ్గు అయితే వస్తుంది అనమాట. ఎప్పుడు చూడు 5 చుక్కలలో చాలా ముగ్గులు ఉన్నాయి. నేను ఒక 2 రకాలుగా అయితే నేర్చుకున్నాను. అలా ఇంకోటి అయితే మర్చిపోయాను. అదే వేద్దాం అనుకుని అయితే పెట్టాను అనమాట చుక్కలు. మరి అది గుర్తు రాకపోయేసరికి మళ్ళీ మామూలుగా అయితే వేసేసాను అనమాట. రోజు వేసే ముగ్గు వేసాను. చెప్పాను కదా, నాకు ముగ్గులు అయితే అంత పర్ఫెక్ట్గా రావు. అందుకనేసి ఇంకా కొన్నిసార్లు మర్చిపోతుంటాను. చాలా వరకు అయితే నేర్చుకొని అయితే వేస్తుంటాను. ఒక 2-3 సార్లు వేస్తాను, తర్వాత మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ గుర్తు చేసుకొని ముగ్గులు అన్నీ ఒక పేపర్లో బుక్లో రాసుకుంటాను కదా, అవి చూసుకొని అయితే మళ్ళీ వేసుకుంటూ ఉంటాను అనమాట. అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెలా ఉందనేది కామెంట్ చేయండి. ఒక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఎంత కళగా అనిపిస్తుంది నిజంగా. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా కార్ చూసారా, మేము ఒక 1-2 డేసే అవుతుంది బయటికి ఊరెళ్ళి మొత్తం కార్ అంతా క్లీన్ చేసాము. అయినా ఎంత డస్ట్, మాకు చాలా డస్ట్ వస్తుంది. ఒక్కరోజు బయట ఊడకపోయినా కూడా చాలా డస్ట్ వచ్చి ఇంట్లోకి కూడా అంటుకుంటుంది అనమాట. మనం నడుస్తుంటే అచ్చులు పడతాయి, అంత అలా వస్తుంది అనమాట. అందుకే ఎప్పటికప్పుడు కడుక్కొని అయితే నీట్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకే మార్నింగ్ అయితే ఇంకా ఛాయ్ అయితే తెచ్చుకున్నాను. ఇంత పొద్దున ఛాయ్ తాగడం అయితే ఇదే ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంత పొద్దున ఛాయ్ అయితే ఎప్పుడు తాగలేదు నేను. పిల్లలు మా వారు వెళ్ళిపోయాక 8:30 9 ఆ టైం అవుతుంది. ఆ టైంకి అయితే నేను ఛాయ్ తాగుతాను. కానీ ఇంత పొద్దున 6:30 అట్లా అవుతుంది. పిల్లలు ఈ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా, ఆ టైంకి అయితే ఇంకా నేను ఛాయ్ తాగుతున్నాను అనమాట. నాకు చాలాసేపు బయటనే కూర్చోవాలని చాలాసేపు అయితే నేను బయటనే కూర్చున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంత పొద్దున ఛాయ్ తాగడం కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా నాతో పాటు అయితే మా టెడ్డిగాడు కూడా ఇంకా నాతో పాటు కూర్చుంటాడు. వాడు నేను ఎక్కడ కూర్చుంటే వాడు అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ కూర్చొని ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇక్కడ కూర్చొని అయితే చూస్తూ ఉంటానన్నమాట వాతావరణము. ఇంకా ఆ పక్షులు అయితే మా ఇంటి అది గేటుకు పిల్లర్ వస్తుంది కదా, ఆ పిల్లర్ మీద అయితే ఫుడ్ అయితే పెడతాను అనమాట పక్షులకి. కొన్ని పక్షులు ఉడతలు అట్లా మా గోడ మించలు వెళ్తూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తాయి, చూస్తూ ఉంటాను. కానీ మా టెడ్డిగాడు ఉన్నాడు కదా, వీడైతే మామూలుడు కాదు. పక్షిని రానియాడు, ఉడతలను రానియాడు, వాటి వెంట పడుతూ ఉంటాడు. వాటి కోసం నేనేమో ఫుడ్ పెడతా ఉంటా, వీడేమో అట్లా చేస్తూ ఉంటాడు. వీడికి వీడుంటేనే చాలు, ఇంకెవరు వద్దు. మా ఇంటికి తొండలు కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు, చెట్లు ఎక్కి గోడలు ఎక్కి. వాటి జోలికి ఎట్లా పోతాడో భయపడతా నేనైతే. అసలు వీని పట్టుకోవడం